జై గణేష. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఈనాటి మన కార్యక్రమంలో భగవంతుడు మన కోరికలు వింటాడా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సామాన్యంగా మన అందరం కూడా భగవంతుని ఏదో ఒక కోరికతో నిత్యము పూజ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మానవుడు ఆశాజీవి. ఏదో ఒక కోరిక కోసం ఖచ్చితంగా మనడు భగవంతుణ్ణి ఒక కోరిక కోసం పూజించడం సహజం. కోరిక లేకుండా ఎవరూ కూడా దేవుణ్ణి పూజించరు. ఎందుకంటే దేవుడి మీద నమ్మకం మనకు ఎప్పుడు కలుగుతుంది? ఆ భగవంతుడు మనం కోరిన కోరికలు తీర్చినప్పుడు ఆ భగవంతుడి మీద నమ్మకం మనకు కలుగుతుంది. అలా భగవంతుడి మీద నమ్మకం కలిగిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన కోరికలు తగ్గించుకుంటూ వచ్చి చివరికి మనం మోక్షం కోసం దేవుడు ప్రార్థిస్తాం. ఒక విధంగా చెప్పాలి అంటే మనం ప్రార్థించవలసింది దేవుణ్ణి మోక్షం ఇవ్వమని ప్రార్థించాలి. కానీ మనిషి ఆశాజీవి. చిన్న చిన్న కోరికల కోసము భగవంతుడిని మనం ప్రార్థిస్తూ ఉంటాం. అలాని భగవంతుడిని కోరికలు కోరడం తప్పు అని నేను చెప్పను. ఎందుకంటే మనకన్నా అతీతమైన శక్తి భగవంతుడు. మనకన్నా అతీతమైన శక్తి మీద ఒక నమ్మకంతో మనం గనక ఏదైనా పని చేయగలిగితే ఆ పని ఖచ్చితంగా సాధిస్తుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు. పుట్టినప్పుడు అతనికి 1 సంవత్సరము 2 సంవత్సరాలు వచ్చేటప్పటికి లోకజ్ఞానం తెలియదు. అతనికి ఎంతసేపు కూడా అతని తల్లి అతని తండ్రి మాత్రమే వాళ్ళకి లోకం. అంటే తల్లి తండ్రి దైవంతో సమానమేక. తల్లి తండ్రి ఎలా నడిపిస్తే ఆ పిల్లవాడు అలానే నడుస్తాడు. అలానే తల్లి తండ్రి ఏది నేర్పిస్తే అదే ఆ పిల్లవాడు నేర్చుకుంటాడు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే చిన్నప్పుడే అతనికి జ్ఞానం రాలా. జ్ఞానం ఎప్పుడు వచ్చింది? తల్లిని తండ్రిని అనుసరిస్తూ ఆ తల్లి తండ్రి చెప్పిన మంచి మాటల వల్ల అతనికి జ్ఞానం ఉద్భవించింది. అలానే మనం కూడా భగవంతుణ్ణి చేరుకోవాలి, భగవంతుడిని సంపూర్ణంగా తెలుసుకోవాలి, సంపూర్ణ జ్ఞానం రావాలంటే ముందుగా మనం మన చిన్న చిన్న కోరికల్ని ఆ భగవంతుడి దగ్గర తీర్చుకుంటే తర్వాత మోక్షం అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఇక్కడ విషయానికి వస్తే భగవంతుడిని మనం రోజు పూజిస్తున్నాం కదా, ఆ భగవంతుడు నిజంగా మన కోరికలు వింటాడా, ఆయన తీరుస్తాడా అని చాలామందికి సమస్య వస్తుంది. అసలు ముఖ్యంగా మనకు వచ్చేది ఏంటంటే పూజ ప్రారంభించగానే ఈ పని అవుతుందా అవదా, నాకు రావాల్సిన ప్రమోషన్ వస్తుందా రాదా, మా అబ్బాయికి అమెరికాలో పంపించడానికి వీసా వస్తుందా రాదా అని అనుమానపడుతూనే మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాం. పూర్తి నమ్మకంతో మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే మనిషి అంటేనే అనుమానాల పుట్ట, అసూయల పుట్ట. మరి అలాంటప్పుడు భగవంతుడి మీదే నీవు పూర్తి నమ్మకం లేకుండా భగవంతుని ప్రార్థిస్తూ భగవంతుడు నాకు ఈ పని చేస్తాడా అని అప్పుడే నువ్వు ప్రశ్నిస్తే నీకు భగవంతుడు ఏ విధంగా సమాధానం చెప్తాడు? మనం భగవంతుడిని ఎంత నమ్మకంతో, ఎంత అభిమానంతో, ఎంత ప్రేమతో, ఎంత గొప్పగా నువ్వు పూజించగలిగితే భగవంతుడు నీ దగ్గరికి అంత 2-3 అడుగులు ముందుకొచ్చి నీ కోరికలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. మనమే అనుమానంతో చేస్తే ఆ భగవంతుడు మన మీద ఇంకెంత అనుమానపడతాడు? అలా అని భగవంతుడు నువ్వు పూజించకపోయినా నీ కర్మానుసారం నీకు ఏదైతే చేయాలో ఆయన ఖచ్చితంగా చేస్తాడు. అలానే నీ కర్మలో లేకపోతే నీవు గింజుకున్నా కూడా అది రాదు. కానీ మానవుడిగా మనకున్నటువంటి ఆ యొక్క భయము ఆందోళన వల్ల ఆ భగవంతునికి మన కోరికలు విన్నవించుకుంటూ మనం ఆయనకు పూజ చేస్తాం. సరే, మన భగవంతుడిని మన కోరికలు వింటాడా లేదా అనేది ఇక్కడ మనకు ముఖ్యమైన సమస్య. భగవంతుడు మన కోరికలు వింటాడా వినడా అని ఆలోచించే కన్నా అసలు భగవంతుడిని మనం ఏం కోరుకుంటున్నాం? మనం కోరుకునే కోరిక సహజమైనదా అసహజమైనదా? దానివల్ల నా ఒక్కడికే ఉపయోగమా, సమాజానికి ఏమైనా ఉపయోగమా? సమాజానికి ఉపయోగపడేదైతే మరీ మంచిది, లేదు మన సొంతానికైనా మంచిదే. సొంతానికి అంటే ఇక్కడ ఏంటంటే నాకు బంగారంలో రావాలి, లేదు ₹1,00,00,000 లాటరీ టికెట్ రావాలి, లేదు అనాచితంగా ఆస్తులు రావాలి. ఇలాంటి స్వచ్ఛమైన అల్పమైన తుచ్చమైన కోరికలను భగవంతుని మనం కోరకూడదు. కోరినా అది మహాపాపం కూడా. ఎందుకంటే అదంతా అక్రమ సంపాదన కిందే వస్తుంది. భగవంతుడు
మన కోరికల్ని ఎలా వింటాడు అనే దానికి వస్తే చాలామంది అంటారు అసలు భగవంతుడు అనేవాడు ఎక్కడో ఉంటాడు కానీ మీరు చెప్పే రకాలు ఎక్కడో స్వర్గంలోనూ ఆకాశంలో ఉంటాడు, మీరు ఎక్కడో విజయవాడలోనూ మీ ఇంట్లో కూర్చొని పూజ చేస్తే ఆయన ఎలా వింటాడంటే బాగా చెప్తారే మీరు అని వాదించే వితండవాదులు కూడా ఉంటారు. తప్పు లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎందుకంటే మనం వాళ్ళని తప్పు అంటాం లేదు, మనని ఒప్పు అంటాం. ఎందుకంటే వాడికున్న అనుమానం, వాడికి ఉన్నటువంటి ఆలోచన పరిధి అంతే. మన ఆలోచన పరిధి అది కాదు. భగవంతుడు ఎక్కడున్నా వింటాడు అనడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి మన ఇంట్లో టీవీ ఉంటుందండి, అందరిలో టీవీ కామన్. ఆ టీవీలో మనం ఏం చేస్తామంటే దాదాపు 200 ఛానల్స్ ఉంటాయి. ఆ 200 ఛానల్స్ని ఒకే ఒక రిమోట్ కంట్రోల్తో మనం దాన్ని ఏం చేస్తాము, దాన్ని మనకి ఇష్టం వచ్చిన ఛానల్ నొక్కుంటాం. అంటే ఈ క్షణం నేను ఒక భక్తి టీవీ చూస్తే రెండో నిమిషాలకు జై జై శంకర్ టెంకర్ టీవీ చూస్తాను, అదైపోయిన తర్వాత ఇంకో యూట్యూబ్ ఛానల్ చూస్తాను, అదైతే ఇంకో యూట్యూబ్ ఛానల్ చూస్తాను. అంటే ఇవన్నీ కొన్ని సెకండ్ల వ్యవధిలో నువ్వు కోరుకున్నట్లుగా వస్తే ఎలా రాగలుగుతున్నాయి? వెంటనే రావడానికి పక్కనే స్టూడియో ఉందా? లేదుగా. మన రిమోట్లో కనుక అది నొక్కిన వెంటనే ఆ రిమోటు పైన శాటిలైట్ అనుసంధానం చేయబడి ఉంటుంది ఆ ఛానలు. కాబట్టి నువ్వు భక్తి టీవీ కోరుకుంటే భక్తి వస్తుంది, రక్తి టీవీ కోరుకుంటే రక్తి వస్తుంది. అంటే మనిషి యొక్క అభిప్రాయాన్ని ప్రకారం, వాడి మనస్సులోని ఉన్నటువంటి కోరిక ప్రకారం మనం చూడగలుగుతున్నాము. అలాగే మన సదభిప్రాయంతో దేవుడి మీద నమ్మకంతో కనుక నువ్వు పూజ చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. అలానే ఇంకో ఉదాహరణ కూడా చెప్పచ్చండి. మనం ఈరోజు ప్రతి ఒక్కరం కూడా సెల్ ఫోన్లు వాడుతూ ఉంటాం. ఈ సెల్ ఫోన్ లేనిదే ఈరోజు ప్రపంచం లేదు. ఎందుకంటే మనిషి చేతుల్లోనే ఈ ప్రపంచం మొత్తం విడిపోవటానికి కారణం అంటే సెల్ ఫోన్. ఈ యొక్క టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ప్రపంచాన్ని మొత్తాన్ని చూస్తున్నప్పుడు మరి ప్రపంచంలో ఉన్న ప్రజలందరి యొక్క కోరికలని, వారి యొక్క పాపపుణ్యాలని లెక్కించే భగవంతుడు చేయలేడా? అంటే ఒక చిన్న ఎలక్ట్రానిక్ మిషన్లో ఉన్నటువంటి చిన్న అణువు చేసే పని భగవంతుడు చేయలేడా? అంటే ఈ యొక్క అల్పమైనటువంటి సెల్ ఫోన్ని కనుక్కున్న మనిషిని కూడా పుట్టించింది ఆ భగవంతుడే. ఆ యొక్క సెల్ ఫోన్ను కనుక్కున్న వాడికి ఇలా కనుక్కోవాలని ఆలోచన కలిగించేసింది కూడా ఆ యొక్క భగవంతుడే. మరి వీడిని మనం పూజిస్తున్నాము, వీడిని మనం ఎంతో గౌరవిస్తున్నాం. కానీ మరి వీడిని పుట్టించినటువంటి, వీడికి ఆలోచన కలిగించినటువంటి భగవంతుడిని మనం ఎందుకు కనుగొనలేకపోతున్నాము, ఎందుకు విశ్వసించలేకపోతున్నాము అనేది ఇక్కడ మన యొక్క సమస్య. అంటే ఈ యొక్క రిమోట్ కంట్రోల్తో టీవీని, ఈ యొక్క సెల్ ఫోన్తో మనం ఇక్కడ మాట్లాడుతూ మనం అమెరికాలో ఉన్న మన కొడుకుతోనో, మన కూతురుతోనో, మన బంధువులతోనో మాట్లాడుతున్నామంటే కారణం ఏముంది? చెప్పిన విధంగానే మన సెల్ ఫోన్ నుంచి తరంగాలు ఆకాశంలో ఒకటి శాటిలైట్లోకి వెళ్ళి శాటిలైట్ నుంచి వాడికి రావటం వల్ల మనం మాట వినబడుతోంది, మనం అతను చూడగలుగుతున్నాం. మరి ఇంత టెక్నాలజీ, ఇంత అభివృద్ధి చేస్తే భగవంతుడు మనందరినీ సృష్టించింది, కోట్ల మంది సృష్టించినప్పుడు వాడి కోరికలు ఏమిటో, వారి బాధలు ఏమిటో, వారు ఏం చెప్తున్నాడో ఆయన వినలేడు అని అనటం మూర్ఖత్వం కిందకే వస్తుంది. కాబట్టి భగవంతుడు మనం చేసే పూజలని, మన కోరికల్ని వినడు అనే ధర్మ సందేహాన్ని పక్కన పడేసి మనం ఖచ్చితంగా భగవంతుడిని మనకు తగిన కోరికలు, అంటే మనకు ఎంతవరకు కోరుకోవాలో కోరుకుని ఆ భగవంతుడిని మనంత శ్రద్ధగా, భక్తిగా, నిర్మగ్నంగా, అంటే ఆయన మీద భక్తి విశ్వాసాలతో మనం పూజ చేయగలిగితే తప్పకుండా భగవంతుడు అనేది మన యొక్క ఆ కోరికలను విశ్వసిస్తాడు. ఆ మంచి కోరికలు, అది తీర్చదగ్గ కోరిక ఖచ్చితంగా తీరుస్తాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి భగవంతుడు అనేది ఉన్నాడు అని మనం నిశ్చితంగా చెప్పవచ్చు. స్వస్తి.